మిట్ట నరసింహగౌడ్ గారు, మీరు చెప్పండి, దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ రణగర్జన పైన కాంగ్రెస్ తరపున మీరేం చెప్తారు? వాయిస్ క్లియర్ ఉందా అండి? ఓకే 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 నరసింహగౌడ్ గారు, ముందుగా ప్లీజ్ కంటిన్యూ. వినిపిస్తుంది, ముందుగా చెప్పండి. మీకు ప్యానెల్లో ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పటిదాకా వెంకన్న మాట్లాడిన విషయాలు విన్నా, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం తెలిసిన వాడిగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ప్రశ్నిస్తే దేని మీద అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఏదైనా ఒక ప్రశ్న వేస్తే వాళ్ళకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే ఆ సమస్యను సాల్వ్ చేయాలన్న ఆలోచన రాదు వాళ్ళకు. దీని వెనుకాల ఎమోషనల్గా ఏం తీసుకుంటే బాగుంటుంది? విదేశీ శక్తులు ఉన్నాయి, జార్జ్ సురేష్ ఉన్నాడు, లేకపోతే బంగ్లాదేశ్ శక్తులు ఉన్నాయి, పాకిస్తాన్ శక్తులు ఉన్నాయి, నేపాల్ శక్తులు ఉన్నాయని ఇట్లా డైవర్ట్ చేయడము వాళ్ళ స్ట్రాటజీ. లేకపోతే ఏంటండి, ఓ దీప్కే అనే ఓ అబ్బాయి వచ్చి ఒక ప్రశ్న అడిగిండు, అని ఇన్ని ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం వల్ల ఇంతమంది భవిష్యత్తు బుజ్జిపాలవుతుంది, వాళ్ళు చనిపోతా ఉన్నారు. మరి ఈ లీకేజ్కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలని ఒక సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టింది. ఒకవేళ ఆయన రాజీనామా చేయడానికి వెనుకని చేస్తే బర్ఖాస్త్ చేయండి ప్రధానమంత్రి గారని వాళ్ళు కోరిరు. ఇంత దానికి ఇమీడియట్గా విదేశీ నిధులతోటి ఇది నడిచింది అని ఆల్రెడీ ఒక కేసు నేను చూశాను. మీరు దాంట్లో కేసు పెట్టేసినట్టు అబ్బాయికి. నేను అనేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా మారాలి. మీరు ఈ దేశము కొరకు ఈ యువతను బాగు చేయడానికి మీరు తీసుకుంటున్న పాలసీలలోనే తప్పు ఉంది అనేది మీరు గుర్తించండి. ఎంతసేపు విదేశాల పేరు చెప్పి మీరు మీ బాధ్యతలను తప్పించుకుంటారు? అమెరికా వచ్చి ఇక్కడ ఏమైనా చేసిందా? జెన్జీ ఉద్యమం చేసిందా? పాకిస్తాన్ చేయగలుగుతుందా? బంగ్లాదేశ్ చేయగలుగుతుందా? ఎవరు చేయలేరు. అంటే మీ వైఫల్యాలు, అంటే మూడో టర్ములో కూడా మీరు సరిగా చేయలేకపోతా ఉన్నారు. ఎంతసేపు జీడిపి పెంచుతున్నట్టే, జీడిపి అంటే గ్యాస్ పెంచిరు, డి అంటే డీజిల్ పెంచిరు, పెట్రోల్ పెంచిరు, ఇదే కదా మీరు చెప్పేది. కాబట్టి ఎవరు ప్రశ్నించినా మేము ఆల్రెడీ డిమాండ్ చేసినాం ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దీనికి బాధ్యత వహిస్తూ అని. దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్న ఎవరేసినా మేము మద్దతు ఇస్తాం. అది జెన్జీ వేసిండ్రా, పక్క పార్టీ వేసిందా, లేకపోతే ఇంకో పార్టీ వేసిందా, అసమ్మతివాదులు వేసిండ్రా అనేది కాదు. వాస్తవం ఇదే కదా. మీరు తప్పు చేసింది కదా. దేశ యువతకు ప్రతి సంవత్సరం కూడా లీక్ అవుతా ఉంటే కమిటీలు వేస్తారు, ఏం చేస్తారో తెలియదు, అసలు సప్పుడు చేయరు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి ప్రెస్ మీట్కు రాడు, ఒక ప్రశ్నను ఎదుర్కోడు. మరి ఏమనుకోవాలండి? అంటే దేశ భవిష్యత్తును పెంచడానికి ఉన్నారా, లేకపోతే లోపలి చేయడానికి ఉన్నారా? మీరు అసలు దేని కొరకండి? మీరు ఎంతసేపు జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్ అనకపోతే మీరు విదేశీ శక్తులు, జై శ్రీరామ్ అంటే మా వాళ్ళు. ఇదే కదా మీరు నేర్పించేది. దేశాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నారు. ఏమనంటే కాంగ్రెస్ దీని అనుకుంది, ఆప్ పార్టీ దీని అనుకుంది, లేకపోతే జార్జ్ సోరేస్ ఉన్నాడు, లేదా చుట్టుపక్కల ప్రత్యర్థి దేశాలు ఉన్నాయి. ఎందుకుంటాయండి? మీరు ఏం చేస్తున్నారు? విదేశీ నిధులు వస్తే మీరేం చేస్తున్నారు? విదేశాలలో కుట్రలు పంపిస్తే మీరేం చేస్తున్నారు? మీరు చేతకపోతే దిగిపోండి, మేము వస్తాం, మేము చేస్తాం. ఎంతసేపు అవతలోని మీద ఏదో సాకు చూపించి తప్పించుకోవడం ఎందుకని? అంటే ఒకటి సూటిగా ప్రశ్నించేదంటే, ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ముందడుగేసి జెన్జీ ఉద్యమం అంటే ఇప్పటిదాకా అందరు చెప్పారు, ప్రొఫెసర్ గారు చెప్పారు, వెంకన్న చెప్పారు, అందరు చెప్పారు, దాన్ని తట్టుకోవడం కష్టమవుతుంది. వాళ్ళు లేవనెత్తిన ప్రశ్న విదేశాలకు సంబంధించింది కాదు అని గుర్తించండి. మీరు నరసింహగౌడ్ గారు, యువతకు సంబంధించింది. నరసింహగౌడ్ గారు, ఇక్కడ విద్యార్థులు యువత స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి పోరాడుతుంటే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దీనిపైన పార్లమెంటు వెలుపల కేవలం ట్విట్లకే పరిమితమైంది, ఈ ఉద్యమాన్ని మీ సొంత రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపైన మీరేం చెప్తారు నరసింహగౌడ్ గారు? చక్రి గారు, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇవాళ వాళ్ళది సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే, ఇది ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఈ మాట మేము ఎప్పుడూ చెప్తా ఉన్నాం కదా. ఎప్పుడైతే లీక్ అవుతుందో ఈ అసమర్థ మంత్రి పోవాలని కోరుకుంటున్నాం, అదే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని మేము ఉపయోగించుకోవడం ఏందండి? మాది జాతీయ పార్టీ, మాకు స్ట్రక్చర్ ఉంది, మాకు ఆలోచన విధానం ఉంది, మాకు పాలసీలు ఉన్నాయి. ఒక 50-60 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. నిన్నగాక మొన్న ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న పార్టీని మేమెందుకు హైజాక్ చేస్తామని ఆ ప్రశ్న మేమే అడుగుతున్నాం కదా. ఆ ప్రశ్న పదే 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 మేము అడుగుతున్నాం కదా. వ్యవస్థలను నాశనం చేయకండి అని మేమే చెప్తున్నాం కదా.
వ్యవస్థను ఒక్కొక్కటిగా మొత్తము భూస్థాపితం చేస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ లో రైట్. ఈనాడు ప్రధాన సిజేఐని తీసేసి ఒక మంత్రిని పెట్టిరు. ఇంకా వ్యవస్థ ఎక్కడంటే ఆయన ఇష్టం ఉండాలని పెట్టుకోవచ్చు కదా. మరి ఇలాంటివి చేసినప్పుడు ఎన్నికలు పారదర్శకంగా ఎట్లా జరుగుతాయి? ఇలాంటి కలంకిత మంత్రిని కొనసాగించినంత కాలము ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి? ఎలా నమ్మకం ఉంటది? ఎవరి జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు? యువతను భూస్థాపితం చేయడానికే ఉన్నారా మీరు? కేవలం హిందుత్వాన్ని ప్రాపగేట్ చేయడానికే ఉన్నారా మీరు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. మేము ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా డిమాండ్ మేము కూడా చేస్తా ఉన్నాం. మేము ఆల్రెడీ వీళ్ళకంటే అందరికంటే ముందే చేసినాం. ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్. లేదు అనంటే ఆయన తొలగించండి ప్రధానమంత్రి గారు. లేదు అనంటే విదేశాల మీద వేసుకుంటే ఎన్ని రోజులు మీరు బచాయిస్తారు? మీరు దేశాన్ని సర్వనాశనం కాకముందే కాపాడాలంటే ఫస్ట్ ఆయన తీసేయండి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. లేదు అంటే మీరు తొలగించాలి. లేదు అంటే ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం ఆగమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్, అదర్వైజ్ షుడ్ రిమూవ్ ఫ్రమ్ ద క్యాబినెట్. ఇది మా డిమాండ్.